15 మినిట్స్లో ఈజీగా చేసుకునే బ్రెడ్తో రెసిపీ చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ 1/2 లీటర్ మిల్క్ తీసుకుని బాయిల్ చేస్తూ ఉండండి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత అందులో 1/2 కప్పు షుగర్ వేయండి. స్వీట్ కంటెంట్స్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం వేయండి. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అందులో నేను కుంకుమ పువ్వు వేసాను, లేదా స్కిప్ చేసేయచ్చు. పాలు బాయిల్ అవుతూ ఉంటాయి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా. బ్రెడ్ తీసుకొని 4 సైడ్స్ ఆ ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి లైట్గా నెయ్యి కానీ నూనె కానీ వేయండి. నెయ్యిలో వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పీసెస్ని అందులో డిప్ చేయండి. 2 సైడ్స్ బాగా రోస్ట్ అవ్వాలి. కానీ లో ఫ్లేమ్లో కానీ మాత్రమే చేయండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన పాలని లైట్గా వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేసుకొని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్.